అదేంటోరా నాకు చికెన్ మీద ఉన్న పిచ్చి అంతా ఇంతా కాదు. చికెన్ అన్నా, చికెన్ లెగ్ పీసులన్నా ప్రాణం లేచి కూర్చుంటది. ఎంత పిచ్చున్నా గాని రోజు కూర అయితే చేసుకొని తినలేం కదా! అందుకే ఈసారి చికెన్‌తో గ్రీన్ చికెన్ ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయ్యా. అలాగని గ్రీన్ చికెన్ అంటే చాలా ప్రాసెస్ ఉంటదేమో అని అస్సలు అనుకోవద్దు. "అక్క ఏంటి గ్రీన్ అంటున్నావు? కొంపదీసి ఫుడ్ కలర్ ఏమైనా ఏసి చేస్తున్నావా?" అంటారేమో. లేదు లేదు. డ్యాడీ చికెన్ తెచ్చారు కదా! చెట్టుకున్న కరివేపాకు రెమ్మలు కోసుకొని రాపో అని అమ్ములుకి చెబితే ఎక్కువ తెచ్చేసింది. అప్పుడే ఈ ఐడియా అయితే నా బుర్రకు తట్టింది. అదేరా మీరనుకుంటుంది కరివేపాకు పేస్ట్‌తో గ్రీన్ చికెన్. ముందుగా చికెన్‌ని 2, 3 టైమ్స్ శుభ్రంగా కడిగి ఒక బాండీలో వేసి ఉప్పు, పసుపు వేసి పెడితే చికెన్‌లో ఉన్న వాటర్‌కి ముక్క సాఫ్ట్‌గా అవుతుందనమాట. అప్పుడు ఆ వాటర్ అంతా ఇంకిపోయాక కాస్త ఆయిల్ వేసి వేయించుకున్నాక కరివేపాకు పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ 2 వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉంచి ధనియాల పొడి, కారము, ఉప్పు వేసుకొని తిప్పేసుకుంటే సరి గ్రీన్ చికెన్ అయితే రెడీ. నేనైతే రైస్‌లోకి చేయలేదు. పిల్లలు ఇలా పీసులుగానే తినేస్తారని చెప్పి చేశాను. మీకు కావాలంటే ఇదే ప్రాసెస్‌లో కొంచెం గ్రేవీ లెక్క ఎక్కువ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఈ వీడియో నచ్చితే గనక లైక్ ఇవ్వండి.